నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ సౌకర్యం వలన ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలని, ఆటో కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీలో వారి సమస్యలపై చర్చించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. మంచి ఆలోచనతో కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మీరందరూ కూడా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరు మీ యొక్క దాంట్లో నడవడికలో మార్పు తెచ్చుకున్నారు. ఒకటి, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మీ చిన్న అవసరాలను తీర్చడమే కాదు, మీకు జీవిత బీమాను కల్పించడమే కాకుండా మరి మీ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. చాలా అంటే సిద్దిపేట బ్రాండ్ ఇమేజ్ను మీరే పెంచారు. సిద్దిపేట బ్రాండ్ అంబాసిడర్ మారారు. ఎవరు వచ్చినా సిద్దిపేటలో మీ ఆటో ఎక్కం కనుక మీ నడవడిక, మీ ఆలోచన, మీరు మాట్లాడే మాట ఆ ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా గుట్కా బంద్ చేసి, పాన్లు బంద్ చేసి, చాలా మంది మద్యపానాన్ని కూడా మానేసి, చాలా మంది మంచి చక్కగా నడవడికతో మీ కుటుంబం యొక్క బాధ్యతల్ని చూసుకున్నారు. మన పట్టణం యొక్క గౌరవాన్ని కూడా పెంచారు. అదేవిధంగా ఇలా మీ పిల్లల్ని కూడా బాగా చదివించాలని దానికి కూడా మనం కౌన్సిలింగ్ పెట్టుకున్నాం. ఆరోగ్యపరంగా కూడా కౌన్సిలింగ్ పెట్టుకున్నాం. ఇట్లా ఎంతో మంచి ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇది బాగా ముందుకు సాగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయిన పరిస్థితి. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గేమ్స్ అనేది కూడా చాలా మంచి కార్యక్రమం. మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది, స్పోర్టివ్నెస్ ను పెంచుతుంది. మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుఢ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభను చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మన సిద్దిపేట స్పోర్ట్స్ కు ఒక నిలయంగా ఉంది. అన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర. వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ కోర్టు కానీ, క్రికెట్ స్టేడియం కానీ, మరి మన షటిల్ కోర్టు కానీ, అదేవిధంగా అన్ని రకాల గేమ్స్, బాస్కెట్బాల్ కానీ, చక్కటి స్పోర్ట్స్ కు మనం డెవలప్ చేసుకున్నాం. మంచి స్టేడియం కూడా డెవలప్ చేసుకున్నాం. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమైనా టైం దొరికితే తప్పకుండా స్పోర్ట్స్ ఆడండి. లేదు ఉదయం పూటనో సాయంత్రమో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం వాకింగ్ చేసి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా మీరు తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు. జై తెలంగాణ.